హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే ఈ పాంప్లెట్ ఫిష్లను అయితే తీసుకున్నానండి. దీనిలో ముళ్ళు తక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలకు తినిపించడంలో మంచిగా ఈజీగా తినిపించవచ్చండి. అలాగే ఇక్కడ నా చిన్ని పిచ్చుకలు నాకైతే సహాయం చేస్తున్నాయి. ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అయితే వేయాలండి. వాళ్ళు చూపించి చేస్తున్నారు చూడండి. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేయాలండి. చూడండి, ఫస్ట్ చిన్న పిచ్చుక, తర్వాత పెద్ద పిచ్చుక ఇద్దరు వేసారండి. ఆ తర్వాత నేనైతే ఇక కలపడం స్టార్ట్ చేశానండి. కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచాలండి. ఒక 1 అవర్ తర్వాత తీసేసి మ్యారినేషన్ అవ్వాలి కదండి. ఒక గంట అయినా మ్యారినేషన్ అవ్వాలి. ఇందులో నిమ్మకాయ కూడా పిండుకోవాలండి. నేనైతే చూపించలేదు. కాయని అయితే కంపల్సరీగా వేయాలండి. అలా వేస్తేనే కొంచెం పులుపు అనేది టేస్ట్ వస్తుంది కదండి. ఇదిగోండి, మ్యారినేషన్ అయిపోయింది. అలా మ్యారినేషన్ అయిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని, అందులో వేడిగా ఉండాలండి ఆయిల్. అందులో మనం మ్యారినేషన్ చేసుకున్న ఫిష్ని అయితే అందులో వేయాలండి, పీసెస్ని. అలా నేనైతే హై ఫ్లేమ్లోనే వేసానండి, తొందరగా ఎగుతాయనేసి. మరి మీడియం ఫ్లేమ్లో అయితే ఆయిల్ని అయితే పీల్చుకుంటుంది. ఇదేనండి నా ఫిష్ ఫ్రై. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.